ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన ఈ పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్యను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చుచున్న వాగ్దాన వాక్య భాగము ఆదికాండము 28వ అధ్యాయము 14వ వచనం అన్నది. ఆ వాగ్దాన వాక్య భాగమును మీ కొరకు నేను చదువుచూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ఆదికాండము 28వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. నీ సంతానము భూమి మీద ఇసుక రేణువుల వలె నగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములనియు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదించబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని దేవుడు ఆనాడు యాకోబుకి ఇస్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. బెహెర్షెబా నుండి ఆరానుకు ఒంటరిగా ప్రయాణం అవుతున్న యాకోబుకు దేవుడిచ్చిన వాగ్దానముగా, కలలో దేవుడిచ్చిన వాగ్దానముగా ఈ వాగ్దానాన్ని మనం చూస్తూ ఉంటాం. ముందుగా ఈ సందర్భాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుచున్నానండి. యాకోబు ఒంటరిగా బెహెర్షెబా నుండి ఆరానుకు ప్రయాణం అవడానికి గల కారణం ఏంటో ముందుగా మనం తెలుసుకొని ఈ వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్సాకు దగ్గర దీవెనలు పొందుకోవాల్సిన యాసావు స్థానంలో యాకోబు మారు వేషంలో వెళ్ళి యాసావు పొందవలసిన దీవెనలు యాకోబు పొందుకున్నాడండి. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్సాకు పెద్ద కుమారుడైన జ్యేష్ఠ కుమారుడైన ప్రియమైన దేవుని బిడ్డలారా యాసావుని దీవిద్దాం అనుకున్నారు, ఆశీర్వదిద్దాం అనుకున్నారు. కానీ ఆ స్థానంలో మారు వేషంలో తన తల్లి ప్రోత్సాహం ద్వారా, తన తల్లి అయిన రెబ్కా ప్రోత్సాహం ద్వారా యాకోబు వెళ్ళి యాకోబు ఆ ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే యాకోబు ఆశీర్వాదాలు పొందుకున్నాడనే విషయము యాసావుకు తెలియజేయబడిందో యాసావు యొక్క మనసు ఎంతో గాయపరచబడింది. యాసావుకి ఎంతో కోపం అనేది కలిగింది. యాసావు చివరికి తన తమ్ముడైన యాకోబు మీద పగపట్టాడు. పగపట్టిన యాసావు ఏమని అనుకుంటూ ఉన్నాడంటే, తన తండ్రి మరణ దినములు దగ్గరగా ఉన్నాయి, అంటే ఇస్సాకు కొన్ని దినాలలో మరణించబోతూ ఉన్నారు. మరణించిన తర్వాత తన తమ్ముడైన యాకోబుని చంపేద్దామనే ఆలోచన ఎవరిలో కలిగిందంటే యాసావులో కలిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యాసావులో ఇటువంటి ఆలోచన కలిగిందో ఈ విషయాన్ని గ్రహించిన రెబ్కా వెనువెంటనే యాకోబుని పిలిపించి, నీవిక్కడుండడం మంచిది కాదు, నీ అన్న నీ మీద ఎంతో కోపంగా ఉన్నాడు కనుక నీవు కొన్ని దినాలు ఇక్కడ నుండి ఈ బెహెర్షెబా అనే ప్రాంతాన్ని విడిచి ఆరానులో ఉన్న నా సహోదరుడైన లాబాను దగ్గరికి వెళ్ళిపో, అక్కడ కొన్ని దినాలు నీవు ఉండు, నీ అన్న కోపము చల్లారిన తర్వాత నేనే నిన్ను పిలుస్తాను, అప్పుడు నీవు రా అని యాకోబుకు చెప్పి యాకోబును తన తల్లి అయిన రెబ్కా పంపించినట్టు మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబుకి అప్పుడు వరకు ఆరానికి ఇప్పుడు ప్రయాణం చేయలేదండి. మొట్టమొదటిసారిగా యాకోబు బెహెర్షెబా ప్రాంతాన్ని విడిచి ఆరానుకు ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. ఈ మొట్టమొదటిసారి యాకోబు బెహెర్షెబా నుండి ఆరానుకు ప్రయాణం అవుతూ ఉన్నాడు కనుక యాకోబులో కొంత భయము, యాకోబులో కొంత ఆందోళన, ఏ మార్గము గుండా వెళ్ళాలి, వెళ్ళే ప్రయాణ మార్గంలో ఎటువంటి వారు ఎదురవుతారనే ఒక భయము, ఆందోళన యాకోబులో ఉంది. అయినా సరే యాకోబు తన ప్రయాణాన్ని ప్రారంభించాడండి. బెహెర్షెబా నుండి ఆరానుకు ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు ఒకానొక సందర్భంలో తన ప్రయాణంలో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా చీకటి పడిందంటే రాత్రి అయ్యింది. రాత్రి సమయంలో ప్రయాణము మంచిది కాదనే విషయాన్ని యాకోబు గ్రహించి ఏదైతే ప్రాంతంలో ఉన్నాడో ఆ ప్రాంతంలో ఒక రాయిని తీసుకొని తలగాడగా చేసుకొని ఆ ప్రాంతంలోనే యాకోబు నిద్రపోతూ ఉన్నాడండి, అంటే పండుకున్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నిద్రలో యాకోబుకి ఒక కల కలిగింది. ఆ కళలో యాకోబు ఏమి చూస్తున్నాడనే విషయాలు ఆదికాండం 28వ అధ్యాయంలో మనకి కనబడుతూ ఉంటాయి. అయితే ఆ కళ ద్వారా దేవుడైన యెహోవా యాకోబుతో మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ సంతానము భూమి మీద ఇసుక రేణువుల వలె నగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదువు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదించబడునని దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక ఆలోచన మనందరిలో కలుగుతూ ఉంటుంది. యాకోబు ఒంటరిగా ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు కదా, అప్పటికి యాకోబుకి వివాహం జరగలేదు కదా, దేవుడేంటి యాకోబు సంతానాన్ని ఈ విధంగా ఆశీర్వదిస్తానంటూ ఉన్నారు. పడమటి దిక్కు, తూర్పు దిక్కు, దక్షిణపు దిక్కు, అంతేకాకుండా ఉత్తర దిక్కునకు తన సంతానాన్ని విస్తరింపజేస్తానంటూ ఉన్నారేంటి. ఒంటరిగా యాకోబు ప్రయాణం అవుతూ ఉన్నాడు, ఇంకా వివాహం కాలేదనే ఆలోచన, ప్రశ్న చాలా మందిలో కలుగుతూ ఉంటుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులను విడిచి ఒంటరిగా యాకోబు తన ప్రయాణాన్ని కొనసాగి
కొనసాగిస్తూ ఉన్నప్పుడు దేవుడు యాకోబుకి ఎటువంటి హామీని ఇచ్చారు, ఎటువంటి ధైర్యాన్ని ఇచ్చారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా నీ బాధ్యత నాదే, నీ బాధ్యత నేను తీసుకుంటూ ఉన్నాను, నీ బాధ్యత నేను తీసుకొని నీవు ఏదైతే ప్రాంతానికి వెళ్ళబోతూ ఉన్నావో ఆ ప్రాంతంలో నీకు వివాహం జరుగుతుంది, ఆ ప్రాంతంలో నీకు సంతానము కలుగుతుంది, ఆ సంతానాన్ని నేను నలుదిక్కులా విస్తరింపజేస్తానని, నీ బాధ్యత అంతా నాదే అని చెప్పి దేవుడు ఒక ధైర్యాన్ని యాకోబులో కలుగు చేశారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది పరిస్థితులు కొన్ని సందర్భాల్లో ఒంటరిగా మారిపోతూ ఉంటాయి. ఎవరు తోడు అనేది వారికి ఉండదు. కొన్ని సందర్భాలలో ఉద్యోగరీత్యా కుటుంబాన్ని విడిచి వేరే ప్రాంతాల్లో ఒంటరిగా ఉండవలసి వస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో చదువు రీత్యా ఎడ్యుకేషన్ పరంగా కూడా ఒంటరిగా వేరే ప్రాంతాలలో ఉండవలసి వస్తుంటుంది. ఆ సందర్భంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఒంటరితనం వలన ఏం కలుగుతుంటుందంటే ఒక మానసిక ఆందోళన, భయం అనేది కలుగుతూ ఉంటుంది. అయితే దేవుడు ఏమంటూ ఉన్నారంటే, దేవుని కొరకు నీవు నమ్మకంగా జీవించినట్లయితే నీ బాధ్యతను ఆయన తీసుకొని నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తానంటూ ఉన్నారు. నీ బాధ్యతను తీసుకొని నీకు ధైర్యాన్ని కలుగు చేస్తూ ఉన్నారు. నీ బాధ్యత అనేదే నువ్వు ఏ రీత్యా వేరే ప్రాంతానికి వెళ్ళి ఒంటరిగా ఉంటూ ఉన్నావో ఆ కార్యాన్ని దేవుడు నీ పట్ల తప్పక నెరవేరుస్తానని ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబుతో అంటూ ఉన్నారు, ఇంక నీ బాధ్యత నాదే, నీవు ధైర్యముగా ఉండు, ధైర్యముగా నీ వారాను ప్రాంతానికి చేరుకో, నీ సంతానము నీ ఇసుకరేణువుల వలె విస్తరింపజేస్తానంటే నలుదిక్కులా దేవుడు విస్తరింపజేస్తానంటూ ఉన్నారండి. తూర్పు తట్టు, పడమట తట్టు, దక్షిణపు తట్టు, ఉత్తరపు తట్టు, నలుదిక్కులా నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను. నీ సంతానము ద్వారా భూమి మీద ఉన్న వంశములన్నీ ఏమవుతాయంటే ఆశీర్వదించబడే పరిస్థితిని నేను కలుగు చేస్తానని దేవుడు అంటూ ఉన్నారు. నీ బాధ్యత నేను తీసుకొని నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాను, నీ సంతానమును ఆశీర్వదిస్తాను, నీ సంతానము భూమి మీద ఉన్న వంశములన్నీ ఆశీర్వాదకరంగా ఉండే స్థితిని నేను కలుగు చేస్తానని యాకోబుకు ఒక ధైర్యాన్ని దేవుడు కలుగు చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధముగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు మనం నమ్మకంగా జీవించినట్లయితే ఒంటరిగా ఉన్నా సరే మన బాధ్యతను దేవుడు తీసుకొని ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఏ కార్యక్రమం రీత్యా ఒంటరిగా ఉంటూ ఉన్నామో ఆ కార్యాన్ని మన ఎడలో జరిగించే దేవుడు. చదువు ఎడ్యుకేషన్ రీత్యా ఉంటే గనక ఆ ఎడ్యుకేషన్లో అద్భుత విజయాలు దయచేసి గణపరిచి మనలను ఇతరులకు ఆశీర్వాదకరంగా నిలబెట్టే దేవుడు. ఉద్యోగరీత్యా అవ్వచ్చు, ఆ ఉద్యోగంలో ప్రమోషన్స్ దేవుడు దయచేసి మన బాధ్యతను ఆయన తీసుకొని మనలను గొప్ప ఆశీర్వాదకర స్థితిలో నిలువబెట్టి మనలను ఇతరులకు ఆశీర్వాదకరంగా నిలబెట్టే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ బాధ్యత నాదే అని దేవుడు అంటూ ఉన్నారండి. దేవుని వాక్యంలో ఎంతో మంది బాధ్యతను దేవుడు తీసుకున్నప్పుడు వారి జీవితాలలో ఆశీర్వాదమే, వారి జీవితాలలో ఆశీర్వాదమే, కావలసిన దీవెనలు, ఆశీర్వాదాలు, ఘనత, గౌరవాన్ని ఇచ్చింపబడే స్థితిని దేవుడు వారి జీవితాల్లో కలుగు చేశారు. అయితే ఎటువంటి వారి బాధ్యతను దేవుడు తీసుకుంటూ ఉంటారంటే ఎవరైతే దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తారో వారి బాధ్యతను దేవుడు తీసుకుంటారు. వారి బాధ్యతను తీసుకొని వారి జీవితాలలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. ఆనాడు యాకోబు బాధ్యత తీసుకొని యాకోబు సంతానాన్ని విస్తరింపజేస్తానని, ఆశీర్వాదకర స్థితిలో నీ సంతానాన్ని ఉంచుతానని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఈ దినాన్ని మనతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఒంటరిగా ఉండే పరిస్థితులు ఎదురైనప్పుడు మానసిక ఆందోళన, భయము నీలో కలుగకుండా నీ బాధ్యత ఆయనే తీసుకొని నీ పట్ల గొప్ప కార్యాలు చేసి ఘనతను, గౌరవాన్ని నీకు దయచేసి గొప్ప ఆశీర్వాదకర స్థితిలో నిన్ను నిలబెట్టడమే కాకుండా నీవు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండేలా, నీ సంతానం కూడా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండేలా అటువంటి గౌరవప్రదమైన స్థితిని దేవుడు నీ జీవితంలో కలుగు చేస్తానని ఈ వాగ్దానం ద్వారా ఒక ధైర్యాన్ని కలుగు చేస్తున్నారండి. కాబట్టి దేవుని కొరకు నమ్మకంగా జీవించి ఈ వాగ్దాన ఆశీర్వాదమును మన జీవితాలలో మనం పొందుకుందాం. దేవుడి పరిశుద్ధ వాగ్దానమును మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమమును ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తలలు ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమాస్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావం చెల్లించినాం దేవా. ఇప్పుడు వరకు వాగ్దానం ద్వారా విన్న ప్రతి ఒక్కరితో మాట్లాడిన దేవా, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన యేసయ్యా. మరి ఒంటరిగా ఉండే పరిస్థితులలో వారికి ధైర్యాన్ని ఇచ్చే వాగ్దానాన్ని తెలియజేసిన దేవా, ఒంటరిగా ఉండే పరిస్థితులలో వారికి తోడుగా ఉండి వారి బాధ్యతను నీవు తీసుకొని వారిని గొప్ప ఆశీర్వాదకర స్థితిలో ఉంచుతానని, వారిని గొప్ప దీవెనకర స్థితిలో ఉంచి వారికి మంచి గౌరవాన్ని, ఘనతను దయచేస్తానని ఈ వాగ్దానం ద్వారా మాట్లాడిన దేవా, ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరు నీ కొరకు నమ్మకంగా జీవించి ఈ వాగ్దాన ఆశీర్వాదమును వారి జీవితాలలో వారు పొందుకోగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. ఇది నాన్ని వాగ్దానాన్ని ప్రతి ఒక్కరు వారు చేస్తున్న ప్రయాణాలలో, పనులలో తోడుగుని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు, కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్.
ప్రభు మిమ్మును మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.